వ్యాఖ్యలపై నిరుద్యోగులు మనతో మాట్లాడాలనుకున్నారు. బ్రదర్ ఏంటి సీఎం పరీక్షలు పోస్ట్పోన్ చేస్తే మీరే నష్టపోతారంటున్నారు. పరీక్షలు మోసపోతే నష్టపోతామన్నారు కదా. లాస్ట్ టైం మరి మీరే కదా ఇదే పోస్ట్ పోన్కి ముందుండి నడిపించింది, ఇదే కాంగ్రెస్ నాయకులు కదా ముందుండి నడిపించింది. అప్పుడు మాది న్యాయమైన డిమాండ్ లేక ఒప్పించింది. ఈ రోజు మేము నష్టపోతాము, మీ వెనకెవరో ఉన్నారు అంటున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు చేపించేది నా దందా ఇది అన్నారు. అదే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి మీరు కార్పొరేషన్ చైర్మన్ ఎట్లా ఇచ్చిర్రు? అదే ఇన్స్టిట్యూట్లో కూర్చొని కాంగ్రెస్ నాయకులు వచ్చి మమ్మల్ని మొబిలైజేషన్ చేసింది అదే ఇన్స్టిట్యూట్ నుంచి. అదే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీ చేసిర్రు. ఇటు సైడు కోదండరామ్ సార్ గారు, ఇటు సైడ్ బల్మూరు వెంకట్ ఉన్నాడు, మధ్యలో అశోక్ సార్ ఉన్నాడు. అప్పుడు తెలియదు ఆయన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అని. ఈరోజు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ల పేర్లు చెప్పి, పార్టీల పేర్లు చెప్పి, ఎవరో ఎన్నుకున్నామని వాళ్ళ పేర్లు చెప్పి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం తప్పితే ఏ పార్టీకి కానీ ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కానీ సంబంధం లేదు. ఇది స్వచ్ఛందంగా చేస్తున్నాము. మొన్న కూడా 30,000 మందితో ముట్టడిచ్చినాము. ఈరోజు మేము అనౌన్స్ చేస్తున్నాము, మేము ఢిల్లీ వెళ్తున్నాము, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటాము, రాహుల్ గాంధీనే నిలదీస్తాము. మీరు వచ్చి అశోక్ నగర్లో హామీ ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన హామీ రాష్ట్రంలో నెరవేరట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు, అందుకే మీతోటే వచ్చినాము, మీ దగ్గరికే వచ్చినాము, మీరైనా చెప్పి మా దాని మీద రెస్పాండ్ అవ్వాలనేసి ఈరోజు చెల్లో ఢిల్లీకి పిలిపించినాము. ఖచ్చితంగా మేము ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తాము. అంటే ఇప్పటికీ మొన్నటిదాకానేమో రాజకీయ పక్షాలు ప్రతిపక్షాలు ఉన్నాయని ఇప్పుడు ఇన్స్టిట్యూట్లు అని చెప్తున్నారు. అంటే ఇన్స్టిట్యూట్లు చెబుతున్నాయి వాళ్ళకు 100 కోట్లు సంపాదించుకుంటే ఇంకో 2-3 నెలలు పోస్ట్పోన్ చేస్తే అని చెప్పి సీఎం అంటున్నారు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు 100 కోట్లు సంపాదించుకుంటారు అనే స్టేట్మెంట్ ఉంది కదా, మరి అదే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మీరు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? ఛాన్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మేము కలుస్తా అంటే మమ్మల్ని కలవట్లేదు. అదే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, ఇన్స్టిట్యూట్ వాళ్ళు వెళ్ళి అపాయింట్మెంట్ అడిగితే ఎవరో ఒకరితో అపాయింట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి మీరు ఎట్లా ఛాన్స్? అంటే వాళ్ళు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్సే కదా, మీరు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? చేయకూడదు కదా. అట్లా చేస్తారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లకు చైర్మన్ పదవులు ఇస్తారు. ప్రతి దానికి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ముందు పెట్టి మమ్మల్ని అందరినీ మొబిలైజ్ చేపించి ఒక చోట అందరినీ చేర్పించి మీరు ఇది చేయాలి అది చేయాలని మా చేత చేపించినప్పుడు అప్పుడు ఎటు పోయింది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్? మరి అదే ఇప్పుడు ఆయన చైర్మన్ పదవి ఇచ్చిన ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశాడు తొందరలో. మరి ఆయన ఇంకా ఇన్స్టిట్యూట్ ఎందుకు రన్ చేస్తున్నాడు? అదే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టినప్పుడు ఆ యూట్యూబ్లో వీడియోస్లో మొత్తం కాంగ్రెస్ గురించి ఎందుకు చెప్తున్నాడు? అంటే దానికైతే మీకు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు పనికొస్తారు, కానీ మా ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ అడగడం కానీ లేకపోతే మా ఎగ్జామ్కి సంబంధించిన ఏవైనా చేంజెస్ మేము అడిగితే మాత్రం ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు లాభపడతారంటే మరి ఇప్పుడు ఇదంతా చేసిన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి లాభం జరగలేదా? ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వెనకాల ఉన్న నిరుద్యోగ బలం చూసే కదా నువ్వు పదవి ఇచ్చింది. ఎందుకు ఇచ్చినావు మరి పదవి? నువ్వు ఇవ్వకుండా ఉండాల్సింది, పక్కన పెట్టాల్సింది. పదవి ఇచ్చినాక ఆయన పదవి చేస్తూనే ఉంటాడు, మళ్ళీ ఇటు మమ్మల్ని మభ్య పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. అది అసలు ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్? మరి అది తప్పని తెలుసు కదా, తప్పుని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ చెప్పాలి. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా, ఎందుకు చేస్తున్నారు మీరు? మరి కాంగ్రెస్ వాళ్ళు కొందరు అంటున్నారు కొంతమంది నిరుద్యోగుల వెనకాల కిరాయిగాన్లు ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు. మీ వెనకాల అట్లా మన కిరాయిగాన్లు ఏమైనా ఉన్నారా? మాకు అవసరం ఏముంది అంటే ఒకరు కిరాయిస్తే మేము పోయి పని చేయాల్సిన అవసరం మాకేముంది? మీరు అంటున్నారు, కానీ మాకు అంత కర్మ పట్టలేదు. ఉంటే తింటాం, లేకపోతే పండుకొని ఖాళీ కడుపుతో పడుకొని మా పనిలేదో మేము చేసుకుంటాం. కానీ ఒకరి నుంచి ₹1 ఆశించే వాళ్ళం అయితే నువ్వు ఇవ్వాల్సిన నిరుద్యోగ వృత్తి ఇవ్వు. మరి 4,000 మేము అడగట్లేదే నిన్ను. నిరుద్యోగ వృత్తి ఏ నిరుద్యోగిని అడిగిండా? నువ్వే అన్నావు అపోజిషన్లో ఉన్నప్పుడు మీకు నిరుద్యోగ వృత్తి వస్తలేదు చేసలేదు. నేను పక్కా ఇస్తాను మేనిఫెస్టోలో పెట్టినాం. అంతగా పైసలకు ఆశపడేటోళ్ళం అయితే మరి ఇవాళ నువ్వు నెలకు 4,000 ఇచ్చినాక నీ పీక మీద కూర్చుంటుండే మేము. కానీ మేము అడగలేదు కదా, ఏ ఒక్క నిరుద్యోగి కూడా అడగలేదు కదా 4,000. ఏ రకంగా అంటావు నువ్వు కిరాయి మనుషులం అని? మేము అంటే నీ నోటికి వచ్చింది మాట్లాడతావు. అంటే బీయింగ్ చీఫ్ మినిస్టర్ నువ్వు మాకు నేర్పించేది ఏంటి? నేను చూసి మేము ఏం నేర్చుకోవాలి? ఇట్లా అడ్డంగా అదే మేము మాట్లాడితే మీరు ఎందుకు తట్టుకోలేరు? ఇప్పుడు అదే మేము రేవంత్ రెడ్డి గారికి అగెన్స్ట్గా మాట్లాడితే అరెస్ట్ ఎందుకు చేపిస్తున్నారు? అంటే మీరు మాట్లాడితే తప్పు, మీరు మాట్లాడితే ఒప్పు, మేము మాట్లాడితే తప్ప? మిమ్మల్ని చూసే కదా మేము నేర్చుకునేది పదజాలం. నీకు అంత ఎంత మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తుందంటే కనీసము సరే వాళ్ళ ఇన్ఫర్మేషన్. మొన్నటి వరకు మీరు సీఎం రేవంత్ రెడ్డి వరకు పోవట్లేదు అని చెప్పేసి అనుకున్నారు. అది రేవంత్ రెడ్డి కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసిండు, నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళే నష్టపోతున్నారు అంటే. మొన్నటిదాకా మీకు ఒక రేవంత్ రెడ్డి మీద నమ్మకం, ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది. రోజుకి అణచివేత కూడా చూస్తున్నారు. దాదాపు ఆ మీడియా వాళ్ళని కూడా కొట్టే పరిస్థితి ఉన్నది మీ ప్రోగ్రామ్స్ కవర్ చేస్తున్నందుకు. ఎట్లా అనిపిస్తుంది టోటల్గా చూస్తుంటే? ఇది వెరీ బ్యాడ్ గవర్నెన్స్ అండి. ఇది అసలు ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నెన్స్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది. నార్మల్గా చూస్తుంటే నాకు అది అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇప్పుడు మొన్న మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది,
ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకున్నారు? ఎప్పుడైతే అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారో దానికి సంబంధించి మీరు ఆ రోజు గమనిస్తే ఆ రోజు మార్నింగ్ డే టైంలోనే ఎప్పుడో కేటీఆర్ గారు, హరీష్ గారు ఢిల్లీ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడారు. దానికి నువ్వు రెస్పాండ్ అయ్యిండ్రు. కానీ నిజంగా ఇష్యూకి రెస్పాండ్ అయినని మీకు అనిపిస్తుందా? ఒకవేళ నిజంగా మా ఇష్యూకి రెస్పాండ్ అయ్యి ఉంటే అట్లా ఉండవు కదా వ్యాఖ్యలు. కేటీఆర్, హరీష్ రావు దీక్షలు చేస్తే వాళ్ళు చేస్తారా లేకపోతే ఎగ్జామ్స్ వాయిదా పడుతుందా అనే స్టేట్మెంట్ మరి అదే నువ్వు మరి మా కోసం నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడు చేయలేదు కదా. ఇక్కడ నేను ఇచ్చే స్టేట్మెంట్ నేను బీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తున్నా అన్నట్టు కాదు. నువ్వు నిజంగా మా సమస్యను రిసీవ్ చేసుకుంటే దాన్ని పొలిటికలైజ్ చేయకుండా మాట్లాడుతావు. కానీ నువ్వు అది ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అంటే అపోజిషన్ నుంచి వస్తే రిసీవ్ చేసుకుంటున్నాడు తప్ప నిజంగా జెన్యున్గా వచ్చింది మాత్రం రిసీవ్ చేసుకోవట్లేదు. అది కరెక్ట్ కాదు కదా. ఒక సమస్యకు పరిష్కారం అట్లా కాదు కదా రావాల్సింది. ఎంతసేపు మీరు పొలిటికల్గానే ఆలోచిస్తున్నారు. ఆ పొలిటికల్గా ఆలోచించేది పక్కన పెట్టి అసలు జెన్యున్ ఇష్యూ ఉందా లేదా చూడండి. ఒకవేళ నిజంగానే జెన్యున్ ఇష్యూ లేకపోతే నిన్న ఓయిలో అంత మీడియా వాళ్ళ మీద అంత దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంది? అంతమంది పోలీస్ బలగాలు ఉండాల్సిన అవసరం ఏంది? అంటే నువ్వు భయపడుతున్నావా లేకపోతే మమ్మల్ని అణచివేయడానికి చేస్తున్నావా? మనతో పాటు నిరుద్యోగ జేఏసీ లీడర్ జనార్దన్ ఉన్నారు. వాళ్ళు ఒక తాజాగా ఒక అజిటేషన్ తీసుకున్నారు. ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మమ్మల్ని ప్రభుత్వం అవమానపరుస్తుంది కాబట్టి ఇక్కడ మా డిమాండ్లు నెరవేరేటట్టు కనిపించట్లేవు కాబట్టి ఖచ్చితంగా మాకు ఎవరైతే హామీ ఇచ్చారో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మా అక్క మా అన్న దగ్గరికి పోయి మా అమ్మ సోనియమ్మ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాడికి వెళ్ళి మా గోడు వినిపించుకుంటాం. కానున్న తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, అమ్మకు ఇది పెద్ద విషయం కాదు, అమ్మ దగ్గరికి పోయి చెప్పుకుంటాం. చలో ఢిల్లీలో గ్రూప్ 1 1:100 సాధించుకుంటాం. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుకుంటాం. డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టించుకుంటాం. డిఎస్సిని పోస్ట్ పోన్ చేయించుకొని వస్తాం. ఇంకా నిరుద్యోగులకు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చి ఇంతవరకు అన్నిటిని హామీలను మర్చిపోయిందో ఒక్కసారి ఈ ప్రభుత్వానికి ఢిల్లీ వేదికగా గుర్తు చేపిస్తాం. అంటే ఇంకా మీకు ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? ఇప్పటి వరకు మీకు సంబంధించి ఒక్కటి కూడా ఫేవర్గా నిర్ణయం రాలేదు. ఈ రోజైతే సాయంత్రం హాల్ టికెట్ కూడా వచ్చే పరిస్థితి డిఎస్సికి సంబంధించి. ఇంకొద్ది రోజుల్లో గ్రూప్ 2కి సంబంధించి హాల్ టికెట్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకా మీరు ఏ ధైర్యంతో ఇంక ఈ పోరాటాలు అన్నీ చేస్తారు? ఇక్కడ లేదు, ఇక్కడ మాకు నమ్మకం లేదు. మాకు వీళ్ళ మీద కూడా నమ్మకం లేకనే ఓట్లు వేయలేదు. మాకు ఫస్ట్ ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చింది, నమ్మకం వచ్చింది. రాహుల్ అన్న క్లైమాక్స్లో వచ్చిండు, 11th అవర్లో మాకు ఒక హామీ ఇచ్చిపోయిండు. టీ తాగుతూ మాతో మాట్లాడిండు. మా ఇంట్లో మనిషి లెక్క ఉన్నాడు, మా నిరుద్యోగుల లెక్క ఉండి మా లెక్కన టీ షర్ట్ వేసుకున్నాడు మా రాహుల్ అన్న ఇప్పుడు. అందుకే మాకు అన్న మీద నమ్మకం, అక్క మీద నమ్మకం, అమ్మ మీద నమ్మకం కాబట్టి కాంగ్రెస్ని గెలిపించినాం కాబట్టి వాళ్ళ దగ్గరికే పోతాం. వాళ్ళ దగ్గరికి ఇంతవరకు పోలే కదా, వాళ్ళ దగ్గరికి పోవాలని నిర్ణయించుకున్నాం. అక్కడి నుంచి మాకు సానుకూలంగా ఒక నిర్ణయాలు వస్తాయనే నమ్మకంతో చలో ఢిల్లీ పెట్టుకున్నాం. వాళ్ళు చెప్తే రేవంత్ రెడ్డి వింటాడన్నా మీ నమ్మకం ఏంది? మరి వాళ్ళు చెప్తే వినకుంటే మరి 17 సార్లు ఎందుకు పోయింది? ఇక్కడనే సొంత నిర్ణయాలు అయితే ఇక్కడనే ఉండొచ్చు కదా. అంతటి ఇప్పుడు తలకాయ ఇక్కడ ఉంది, బ్రెయిన్ అక్కడ ఉంది. బ్రెయిన్ ఉన్న కాడికి పోతాం, అక్కడనే ఢిల్లీలోనే మేము చేస్తాం. ఇక మరి కొంతమంది కాంగ్రెస్ మీద కొంతమంది అంటారు టీవీ ఇక్కడ, రిమోట్ అక్కడ అంటారు. రిమోట్ దగ్గరికి పోయి మాకు కావాల్సిన ఛానల్ అక్కడి నుంచి ఒత్తుకొని చూస్తాం. అందుకనే ఢిల్లీకి పోతున్నాం. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి దగ్గరికి మీ ఇష్యూ పోతలేదని చెప్పేసి తాజాగా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడండి మీకు సంబంధించి. అంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులే నష్టపోతారు, ఉన్నోళ్ళు ఉద్యోగం రాసుకుంటారు, లేకపోతే లేని ఉద్యోగాలు వెతుక్కుంటారు, రానోళ్ళు వేరేటి చూసుకుంటారు అని చెప్పేసి. ఇంకొకటి ఇన్స్టిట్యూషన్లు కూడా డబ్బు సంపాదించుకోవడం అని చెప్పి మొన్నటిదాకా ప్రతిపక్షాలు అన్నారు. ఇప్పుడేమో ఇన్స్టిట్యూషన్ మేము వెనుకుంటే నడిపిస్తున్నాం. మీ వెనకాల మన ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నాయా? ఇప్పుడు మరి 3 క్వశ్చన్లు వేసిర్రన్న. ఒకటి ఏంటిది, ఇక్కడ రేవంత్ రెడ్డి స్పందించలేదు, ఇప్పుడు స్పందించింది అన్నాం. అప్పుడు మేము కూడా అనుకున్నాం రేవంత్ రెడ్డి అన్నకు విషయం పోవట్లేదు అనుకున్నాం. కానీ రేవంత్ అన్నకు విషయం పోయింది, విషంతో కూడినటువంటి విషయం పోయిందని తేలింది. ఇంకొకటి రాజకీయ పార్టీలు అన్నారు మీ క్వశ్చన్లో. రాజకీయాన్ని మాకు నేర్పినటువంటిది, రాజకీయ రుచి చూపించినటువంటిది, రాజకీయ రంగులు పులిమినటువంటిది ఎన్నికల వేళ కాంగ్రెస్. మాతోటి కేసులు వేయించింది, దాని తర్వాత మాతో బస్సు యాత్రలు చేపించింది. మాకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మాతోటి ఎందుకు బస్సు యాత్ర చేపించింది? మమ్మల్ని రాజకీయాలలోకి ఎందుకు లాగింది? అది ఫస్ట్ చెప్పాలి. వాళ్ళు చెప్పినాక దానికి ఆన్సర్ చెప్పాలి. అంటే మాదేంది, మా సమస్య ఎవడు తీరుస్తా అంటే వాళ్ళ దగ్గర పోవడం మా తత్వం. ఎవడైనా అంతే, ఆకలైనోడు ఎవడన్నం పెడితే ఆయనకి అడిగే పోతాడు. అది తర్వాత ఇన్స్టిట్యూషన్లు అంటున్నారు. మరి ఆయనకి ఇలా నిన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈరోజు ప్రమాణ స్వీకారం. మరి ఆయనది 5 మంత్ర ఇన్స్టిట్యూట్ ఉన్నది కదా, మరి ఆ రోజు మా ఆయనకు ఉంది 5 మంత్ర ఇన్స్టిట్యూటేనా? మరి డబ్బులు వస్తాయి, ఒక నెలలో 100 కోట్లు వస్తుంది అంటున్నాం ఇన్స్టిట్యూషన్లకు. మరి రియాజ్కు దాదాపు 1 సంవత్సరం పాటు పోస్ట్పోన్ అయింది. 10x10 1000 కోట్లు వచ్చినాయి. 1000 కోట్లలో నీకు ఎన్ని కోట్లు ఇచ్చి మరి పదవి కొనుక్కున్నాడు అది కూడా చెప్పాలి. మరి రియాజే ఆ లెక్కలు చెప్తే, అశోక్ నగర్ లెక్కలు చెప్తే మేము ఆలోచిస్తాం. వాటి గురించి మాకు తెలియదు కాబట్టి మేమేం లెక్కలు చెప్పలేమన్నా. ఇంకా ఏముందన్న, మీకు నిరుద్యోగులకు మాత్రం ఒకటే చెప్తున్నాం, రేపు రోజు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే
ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల ఇండ్లను ముట్టడించాలి, అక్కడ కుర్చీలు వేసుకొని చదవాల్సిందే. వాళ్ళు మనం గెలిపించినాం, వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళు మన గురించి మాట పెదవి ఇప్పట్లేదు. వాళ్ళు ఇప్పట్లేరు కాబట్టే కొంతమంది ఇప్పేటటువంటి దొంగలు దగులుబాచీలు రేవంత్ రెడ్డికి విషంతో కూడిన విషయాన్ని పంపారు కాబట్టి ఆ విషవీరు కూడా జరిగేటట్టు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోవాలి. వాళ్ళు పోవాలంటే మీరు వాళ్ళ ఇంట్లో ముంగట ఉండి చదువుకోవాలి, వాళ్ళ ఇంట్లో ముట్టడించాలని నిరుద్యోగుల లోకానికి, తెలంగాణలో ఉన్న యావత్తు నిరుద్యోగులకు తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఇక మీరందరూ కూడా వాళ్ళ ఇంట్లో ముట్టడించాల్సిందే. ఇంకొకటి పక్క రాష్ట్రంకి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి చంద్రబాబు చాలా ఫేవర్గా నిర్ణయాలు తీసుకుంటాడు. నిన్న కూడా ఒక ప్రిలిమ్స్ వాయిదా వేశాడు. నిరుద్యోగులు 4 సార్లు కలిశాడు ఎన్నికైన సంబంధించి. మీకు మాత్రం అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడతలేదు. 18 గంటలు పోటీ పడతా చంద్రబాబుతో అని అంటున్న ముఖ్యమంత్రికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరి ఆయనతోటి ఏ విషయంలో పోటీ పడతాడో మాకైతే తెలియదు. మంచి విషయాలలో పోటీ పడతాడో ఇంకా దేనికి పోటీ పడతాడో తెలియదు. మీరు అన్నట్టు అది వారం రోజుల కిందనే పోస్ట్పోన్ చేసిండు. గ్రూప్ 2లో 1:100 ఇచ్చిండు. 2 నెలల రిజల్ట్ వచ్చిన గ్రూప్ 1లో కూడా 1:100 ఈ 2-3 రోజులలో ఇవ్వబోతున్నాడు. అది ఈయన మాకు గలవట్లేడు, మాకు సంబంధించినటువంటి విషయాలలో సరైన నిర్ణయం తీసుకోవట్లేడనే మేము ఆయన ఇక్కడికి తెలంగాణకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి, అన్న నువ్వన్న చెప్పు, ఒక మీ శిష్యుడే కదా, ఆయనతో ఒక అపాయింట్మెంట్ ఇప్పించమని ఆయనకు కూడా ఒక వినతి పత్రం ఇచ్చినాం. ఆయన కూడా తీసుకున్నాడు. ఇది ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉంది. ఇది కుండబద్దలైపోయింది ఈ స్టేట్మెంట్లతోటి. కాబట్టి ఢిల్లీకి పోతున్నాం. ఇంకా విషయం ఏంటంటే వీళ్ళు గ్రూప్ 1లో పోస్టులు అమ్ముకున్నారు అనేది స్పష్టమవుతుంది. ఇక ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు టీచర్ పోస్టులను కూడా అమ్ముకున్నారు అనేటటువంటిది పేపర్లలో వస్తున్నాయి. మరి అమ్ముకోనప్పుడు అంత ఆత్రపడి ఎందుకు ఎగ్జామ్లు నిర్వహిస్తున్నారు? గతంలో కూడా పోస్ట్ పోన్ చేయకుండా పోస్టులు అమ్ముకున్నారు. వాళ్ళ సేల్ డీడ్ టైం అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి వీళ్ళు పోస్టులు నింపుతున్నారు, ఎగ్జామ్లు పెడుతున్నారు అన్నారు. మరి ఇప్పుడు మీరు కూడా ఎవరితో సేల్ డీడ్ చేసుకున్నారు? మహేందర్ రెడ్డి వాళ్ళ ద్వారా అమ్ముకుంటున్నాడు. మరి మేము అడుగుతుంటే ఎందుకు పోస్ట్ పోన్ చేయట్లేవు? మేము అడగక ముందు ఎందుకు 2 రోజులు ఎక్స్టెండ్ చేసినావు గ్రూప్ 1 అప్లికేషన్ ఫామ్లకు? మేము అడగక ముందుకే నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేసినావు? కోర్టు అడగక ముందే నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేసినావు? మేము అడుగుతున్నప్పుడు ఎందుకు పోస్ట్ పోన్ చేయట్లేవు? వీటన్నిటిని చూస్తే కాంగ్రెస్ ఈ నోటిఫికేషన్లో ఒక మొదలాపు చేసింది. 10 సంవత్సరాల తర్వాత ఆవురు అని వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయి. ఇక లంక బిందెలు మాకు టీజీపీఎస్లో దొరుకుతాయని వీళ్ళు దృష్టి మళ్లించి ఇక్కడ లంక బిందెలు ఎత్తుక్కుంటున్నారని మాకు అనిపిస్తుంది. ఇక V6 పేపర్ను చూసినట్టయితే అదైతే ఒకటి దగులుబాజు పేపరు. V6 అని ఇంట్లో 3 ఉద్యోగాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి అన్నకు 4 ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఇక తెలంగాణలో అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటున్నారు. మాకైతే ఈ వీళ్ళ ఉద్యోగాలను చూసి మాకు కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే ఒక్కరికి 3 ఉద్యోగాలు ఏంది, ఒకరింట్లో 4 ఉద్యోగాలు, 5 ఉద్యోగాలు ఏంది? అందుకనే వెలుగు వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు ఇంకా పెరగడానికి, వాళ్ళ రాజకీయ పలుకుబడి పెరగడానికి, వాళ్ళు వేస్తున్నటువంటి డ్రామాలు, వాళ్ళు రాస్తున్నటువంటి కుళ్ళు రాతలు, గబ్బు వార్తలను మేము అది చూడలేకపోతున్నాం. అందుకనే ఈరోజు వెలుగు పేపర్ను తలగబెట్టినాం. నిరుద్యోగులందరికీ చేతులెత్తి జోడించి చెబుతున్నాం, వెలుగు పేపర్ను మీరు చదవద్దు, V6 ఛానల్ను మీరు చూడొద్దు, మీ తల్లిదండ్రులతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ V6ను చూడొద్దు అని చెప్పేసి అన్సబ్స్క్రైబ్ చేయించండి. వెలుగు పేపర్ను చదవద్దని మీ ఫ్రెండ్స్ తోటి, మీ తల్లిదండ్రులతోటి వాటిని ఎవరైనా సబ్స్క్రిప్షన్ అయ్యి రోజు వేయించుకుంటుంటే వాళ్ళను ఇప్పటి నుంచి రేపటి నుండే అన్సబ్స్క్రైబ్ చేయించుకోండి అని చేతులెత్తి జోడించి చెప్పడం జరుగుతున్నది. ఖచ్చితంగా ఈ V6కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. V6 అని కాదు, ఇంకా ఏ మీడియా సంస్థ అయినా నిరుద్యోగులతోటి చెలగాటం ఆడినా, నిరుద్యోగులను కించపరిచినట్టు మాట్లాడినా ఆ మీడియా సంస్థలకు కూడా ఇదే బుద్ధి చెప్పడం జరుగుద్ది. ఎట్లా వస్తున్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు? అంటే మీరు నష్టపోతారని చెప్తున్నారు, ఎగ్జామ్స్ వాయిదా వేస్తే నిజంగా సిచ్యువేషన్ ఉందా? ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తే నష్టమా? ఎగ్జామ్స్ ఇప్పుడే ఉన్నట్టు ప్రకారం చేస్తే నష్టమా మీకు? ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నట్టు నిర్వహిస్తే నష్టం అన్న. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ అనేది ఆగస్టు 6 తారీఖు నాడు ఉంది. వితిన్ 48 అవర్స్లో గ్రూప్ 2 నిర్వహిస్తారు. అంటే సాటు నిరుద్యోగ డిఎస్సి రాసిన వాడు గ్రూప్ 2 రాయొద్దన్న వీళ్ళ ఉద్దేశమా? అంటే 48 అవర్స్లో ఇంకో ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల డిఎస్సి సిలబస్ వేరు, గ్రూప్ 2 సిలబస్ వేరు. నిరుద్యోగులు అనేది మానసికంగా చాలా కృంగిపోతారన్న. అంటే ఎట్ ఏ టైం 4 పేపర్లు రాయాలి. వితిన్ 48 అవర్స్లో గ్రూప్ 2 అనేది 4 పేపర్లు ఉంది. 4 పేపర్ రాయడం అనేది ఇంపాసిబుల్. అది చాలా మానసికంగా కృంగిపోతారు. గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి సన్నద్ధంగా లేరు. ఇంకోటి యాజ్ పర్ సేమ్ సిలబస్, గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్. గ్రూప్ 3 ఏమో ఆగస్టు 17, 18 అనుకుంది. అదే గ్రూప్ 2 డిసెంబర్లో పెట్టాల్సిందే మేము కోరుతున్నాం. ఇంకోటి అంటే సీక్వెన్స్ పాటించాలి ఫస్ట్. అంటే గ్రూప్ 2 ఇప్పుడు ఆగస్టులో ఉన్న గ్రూప్ 2 డిసెంబర్లో తీసుకువెళ్తే బాగుంటుంది. ఇప్పుడు యాజ్ పర్ సీక్వెన్స్ ఏ విధంగా అంటే గ్రూప్ 1 ఫస్ట్ డిస్క్రిప్టివ్ ఉంటుంది.
తర్వాత గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆ ఆబ్జెక్టివ్ ఉండడం వల్ల ఫస్ట్ ఆబ్జెక్టివ్ రాసి డిస్క్రిప్టివ్ రాయడం వల్ల మానసికంగా కుంగిపోతున్నారు నిరుద్యోగులు. ఇవన్నీ మీరు చెప్తున్నారు, ఇవన్నీ మరి టీజీపీఎస్సీకి తెలియదా అప్పుడు సిలబస్ వీళ్ళంతా, లేకపోతే అప్పుడు డేట్స్ అని వాళ్ళే ఇచ్చారుగా, ఇంత ఇష్టారాజ్యంగా ఎందుకు ఇచ్చారు మరి? అదే అర్థమైతే లేదు. ఇప్పుడు నిరుద్యోగులను ఏ విధంగా మోసపోవడం చేయడం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంకో గవర్నమెంట్ సాటి రాదనమాట. ఇంకోటి ఏంటంటే మేము నిరుద్యోగులం అనేది ఈరోజు ఎందుకు రోడ్ల మీదకు వస్తుంది, నిరుద్యోగ సమస్య జెన్యున్గా ఉంది కాబట్టి మేము పరిష్కరించవలసిందిగా గవర్నమెంట్ కోరుతున్నాం. మా డిమాండ్స్ని పరిష్కరించవలసిందిగా ఆ రోజు పరిష్కరిస్తాం ఎలక్షన్ ముందు అని చెప్పారు. అదే సమస్యలను పరిష్కరించవలసిందిగా మేము ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాం మేము. అంటే ఇంకోటి ఏంటంటే అన్న, మేము సీక్వెన్స్ ఏ విధంగా ఫస్ట్ సీక్వెన్స్ పాటించండి. మీరు డిఎస్సి ఎగ్జామ్ ఎట్లాగో నిర్వహిస్తారు, ఈరోజు సాయంత్రం కల్లా హాల్ టికెట్ వస్తున్నాయి కాబట్టి మా వితిన్ 48 అవర్స్లో గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించకండి, కొంచెం పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో నిర్వహిస్తే బాగుంటుందని మేము చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ గ్రూప్ 1 సేమ్ డేట్కి గ్రూప్ 1 మెయిన్స్ కండక్ట్ చేయండి. సేమ్ డేట్కి గ్రూప్ 1 మెయిన్ కండక్ట్ చేస్తే తర్వాత గ్రూప్ డిస్క్రిప్టివ్ అయిపోతుంది కాబట్టి తర్వాత ఆబ్జెక్ట్ రాసుకుంటాం మేము. అది మా సమస్య. పక్క రాష్ట్రంలో వైపు నిరుద్యోగులకు సంబంధించి చంద్రబాబు మీకు ఫేవర్, అంటే అక్కడ నిరుద్యోగులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం మీకు మొత్తం అవుట్ రైట్ వ్యతిరేకంగా తీసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇది ఖచ్చితంగా మనం ఆలోచించే విషయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ గురువే, ఈయన శిష్యుడు. శిష్యుని మించిన గురువు ఉండాలి, అది గురువుని మించిన శిష్యుడు ఉండాలి కదా. అక్కడైనా గ్రూప్ 1 తీసిరు, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసిరు నవంబర్కి. ఈయన ఇట్లా అట్లీస్ట్ వాళ్ళ గురువు చేసినంత మాత్రంలో చిన్న 1% చేసినా ఇక్కడ నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉండరు. మేము అడిగేది ఏంటంటే 2 days గ్యాప్ ఉంది అంతే, గ్రూప్ 2కు డిఎస్సికి 2 days గ్యాప్ ఉంది. మీరు దాన్ని తీసుకుపోయి డిసెంబర్లోనా నవంబర్లోనా పెట్టమని అడుగుతున్నాం. మీరు ఆయనతో పోటీ పెడతా అంటారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడుతో మీరు పోటీ పడతా అంటారు. 18 గంటలు పోటీ పడతా అంటారు. 18 గంటలు కాదు, గంట సేపు పోటీ పడరు అంతే. ఒక్క గంట సేపు నిరుద్యోగుల గురించి ఆలోచించి మా గురించి ఒక చిన్న డిసిషన్ తీసుకొని మీటింగ్లలో మాట్లాడి వీళ్ళు కిరాయి మనుషులు అడ్డ మీద కూలీలు అంటే ఎవడు పడతాడు? మేము మా సొంత పైసలతో పెట్టుకొని మేము తిరుగుతున్నాం అందరం నిరుద్యోగులం. లీడర్ అంటాడు, అందరు రారు, ఒకటి లీడర్ 100 మందికి ఒక లీడర్ ఉంటారు, వాడు అని ప్రశ్నిస్తాడు అంతే. ఇప్పుడు మీరు చంద్రబాబు విషయం నేర్చుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసిన దానిలో మీరు ఒక 1% చేయరు అంతే. ఆయన నవంబర్కో డిసెంబర్కో వేసిరు, మీరు ఒక 2 months 3 months గ్యాప్ చేయరు అంతే. చంద్రబాబు అంటే పక్క రాష్ట్రం నిరుద్యోగులు దాదాపు రాష్ట్రంలో ఇప్పుడు మన వాళ్ళు కూడా ఆల్రెడీ మన చంద్రబాబును కలిసే ప్రయత్నం కూడా చేసిర్రు. అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డాక 4 సార్లు నిరుద్యోగులను కలిశాడు, ఇక్కడ 7 నెలలు అవుతుంది, మమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు అని చెప్పి నిరుద్యోగులు వాపోతున్నారు. అవును, ఇది ఖచ్చితంగా తెలియాల్సింది అందరికీ. చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఎలక్ట్ అయినా కానీ నిరుద్యోగులకు 4 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చిండు, మాకు ఒక్కసారి ఇస్తలేడు. మా బాధ ఏందో డైరెక్ట్ ఆయనకి ఇండైరెక్ట్ వస్తే ఇస్తలేరు ఎట్లా ఇన్ఫర్మేషన్. మేమే అందరం కలిసి డైరెక్ట్ ఇది సార్ ఇష్యూ అని చెప్తామంటే ఆయన మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఆయన సీఎం రాగానే కొమ్ములు వస్తాయా? మేము ఓట్లు వేస్తేనే వాళ్ళు ఎమ్మెల్యే లేరు, సీఎం లేరు, మంత్రులు లేరు. మమ్మల్ని పట్టించుకోపోతే ఎట్లా? అవి గెలిచిన 2% ఓటు ఇట్లా మా వాళ్ళనే వచ్చినాయి. ఇవాళ వాళ్ళు ఇలా గద్దెమికి ఎక్కి మీరు అడ్డ మీద కూలీలు లేకపోతే కిరాయిలు వాళ్ళు ఏదో ఇన్స్టిట్యూట్ల కోసం మీరు మబ్బై పెడుతున్నారు అని చెప్తున్నారు. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇట్లా అంతే ఘోరంగా పోలీసులు వాళ్ళ జులం నశించాలి అసలు యాక్చువల్లీ. ఎందుకంటే మీడియాని చూస్తలేరు, ఇప్పుడు శాటిలైట్ మీడియా ఎట్లయినా వస్తలేదు, మీలాంటి యూట్యూబ్ మీడియాలో వస్తే వాళ్ళకి ఇట్లా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు అనమాట. ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇది సీఎం, ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు చూసి మీరు నేర్చుకోవాలి. మీ గురువే కాబట్టి మీరు ఖచ్చితంగా డిమాండ్స్ ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ 4 డిమాండ్లు మా డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలి, పోస్టులు పెంచాలి, 1:100 వేయాలి. ఇదే మా ప్రధాన డిమాండ్లు. లేకపోతే మేము ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షకు సిద్ధమవుతాం. ఈ 48 అవర్స్లో మీ వెబ్ నోట్ తీసుకురావాలి. లేకపోతే జంతర్ మంతర్ వద్ద, అదే ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ వద్ద మేము నిరాహార దీక్ష చేస్తాం. అక్కడ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి తెలియ విధంగా చేస్తాం మేము. ఇదే మా డిమాండ్. థ్యాంక్ యూ. ఇప్పటికైనా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా డిమాండ్లు నెరవేర్చాలి, లేకపోతే ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డిని కడిగే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మాకెవరైతే హామీ ఇచ్చారో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వద్దనే మేము తేల్చుకుంటాం, ఇక్కడ రేవంత్ రెడ్డితో అయ్యేది ఏం లేదని చెప్పేసి ఇప్పటికైనా మేము చెలో ఢిల్లీ పిలుపునిస్తున్నాం. చెలో ఢిల్లీతో పాటు మంత్రుల నివాసం ముట్టడి ప్లస్ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల ఇల్లు కూడా ముట్టడించాలని చెప్పేసి ఆ నిరుద్యోగులు ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, అశోక్ నగర్ నుంచి.